పరమశివునికి. ఓకే, ఇప్పుడు ఒకసారి హృదయపూర్వకంగా క్లాప్స్ కొద్దాం. ఆ ధ్యానాన్ని మనకి తను జీవిస్తూ ఎప్పుడు ఏం చేస్తారు? 99% ఏం చేస్తారు? ఎక్కడుంటారు? ధ్యాన స్థితిలో ఉంటారు కదా. అయితే ఇప్పుడు ఇవాళ మీకు ఒక విద్య నేర్పిస్తాను అనమాట. ఆ విద్య అంటే మనము ఎలా ధ్యాన స్థితిలో ఇంకా ఈ రాత్రంతా బాగా శక్తి తెచ్చుకోవాలని విద్య నేర్పిస్తాను. ఎంతమంది రెడీ ఉన్నారు? ఇక్కడ ప్రోగ్రామ్ ఏం జరుగుతున్నా మీరు ఆ ధ్యాన స్థితిలో ఉండడానికి ఒక ప్రాథమిక సూత్రం ఏంటి? స్థిర సుఖాసనం అనమాట. ఏం చెప్పండి, రిపీట్ చేయండి. కదలకుండా కూర్చోవాలి వీలైనంత వరకు. ఓకే, ఇప్పుడు నేను చేతులు, నాకంటే ఇప్పుడు మైక్ మాట్లాడుతున్నాను, మార్చాల్సి వస్తుంది, చెప్పాల్సి వస్తుంది, చేతులు మాత్రం కదుపుతాను, కానీ ఈ గొంతు నుంచి శరీరం అంతా కదపకుండా కూర్చుంటాను వీలైనంత వరకు. అలానే మీకు వీలైనంత వరకు నేను చెప్పినప్పుడు తలకే అప్పుడప్పుడు ఇలా ఉపరిమల చెప్తూ ఉంటుంటారు, కానీ మిగతా అంతా గొంతు నుంచి మీ శరీరం కూడా కదలకుండా కూర్చోవాలన్నమాట. కదలకుండా కూర్చుంటే చాలా శక్తి పెరుగుతూ ఉంటుంది. శివరాత్రి నాడు ఇంకా శక్తి పెరుగుతుంది. ఓకే, ఎంతమంది ఇప్పటి నుంచి కదలకుండా కూర్చోడానికి ప్రయత్నిస్తారు? హ్యాండ్ రేస్ చేయండి. వెరీ గుడ్, మీ అందరికీ క్లాప్స్. ఓకే, ఎప్పుడు క్లాప్స్ కొడుతున్నా కానీ, చేతులు క్లాప్స్ కొడుతున్నా శరీరం అంతా ఇంకా రిలాక్స్ అవుతుంది, విశ్రాంతి స్థితిలోకి వెళ్తుంది. శరీరం ఎంత విశ్రాంతి స్థితికి వెళ్తే అంత శక్తి తెచ్చుకుంటుంది. శివుడు మనకిచ్చే మెసేజ్ ఏమిటి అంటే, నడుము వాల్చి పడుకోవడం కన్నా కూడా కూర్చుని ఉంటే ఎక్కువ శక్తి వస్తుంది, ధ్యానం అవుతుంది అని చెప్పడమే అది శివుడు జన్మకు ఒక మెసేజ్. తన శివరాత్రి నుంచి ఇచ్చే మెసేజ్ అదనమాట. ఓకే, శివరాత్రి సందేశానికి ఒకసారి క్లాప్స్ కొడదాము. ఏంటి ఆ మెసేజ్ ఏంటో ఒకసారి రిపీట్ చేద్దాం. నడుము వాల్చి పడుకునే దానికంటే, చెప్పండి, కూర్చుని ఉంటే ఎక్కువ శక్తి వస్తుంది. అది ఎవరికి? సాధకులకు. చెప్పండి, సాధకులకు. సాధన చేయని వాళ్ళకి రాదు, అది నిద్రపోతుంది, అది పోతుంది అని అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటారు. కానీ సాధన చేసే వాళ్ళకి, అంటే ఒక విధంగా చక్కగా నేర్చుకుని సాధన చేస్తే, అందుకే మనము ఈ గుడాకేశ అనే ఒక కోర్స్ కూడా నేర్పిస్తున్నాము.